కథాశ్రవణం శ్రోతలకు స్వాగతం. ఈరోజు మనం శ్రీ అయ్యే నరసింహం గారు రచించిన జ్యోతిష కథలలో రెండవది అయితే ఇలా అడిగి చూద్దామా అన్న కథను విందాం. సాధారణంగా అందరి క్షేమాన్ని కోరి వచ్చిన వాళ్లను ఆశీర్వదించి తమ వృత్తి చేసుకుంటూ జీవిస్తారు పురోహితులు. వీరు పౌరోహిత్యం, జ్యోతిష శాస్త్ర పరిశీలన చేపడతారు. పురజనుల హితం కోరేవారు కాబట్టి వారికి పురోహితులు అన్న పేరు వచ్చింది. కాలక్రమేణా అదే సార్థక నామధేయమైంది. గతంలో వీరు ఈ వృత్తులలో చాలా గౌరవాన్ని పొందేవారు. ఇప్పుడు రోజులు మారిపోయాయి. ఇప్పటి వారికి కొన్ని నమ్మకాలు తగ్గిపోయాయి. సాంప్రదాయాలకు మాత్రం తూతూ మంత్రంగా కొందరు ప్రాధాన్యతనివ్వడం శోచనీయమే కాని ఇలాంటి వారి ప్రశ్నల వల్ల పెద్దవారికి, శాస్త్రంపై నమ్మకం పెట్టుకుని బ్రతికేవారికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అటు శాస్త్రాన్ని మార్చి చెప్పలేక, ఇప్పటి యువత తప్పుదారుల నడకను సరిచేయలేక కొందరు పండితులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మరి అలాంటి సంఘటనే ఓ ముగ్గురు వ్యక్తుల ద్వారా జ్యోతిష శాస్త్ర ప్రవీణులుగా వాసికెక్కిన దక్షిణామూర్తి శాస్త్రి అనబడే ఒక పెద్ద ఆయనకు ఎదురైంది. మరి ఆ సమస్యను ఎలా అధిగమించారో, ఎలా ఎదుర్కొన్నారో ఈ చిన్న కథలో మన రచయిత, జ్యోతిష శాస్త్రజ్ఞులు శ్రీ అయ్యే నరసింహం గారు ఏం చెప్పబోతారో విందాం. రఘు, ఏం చేద్దాం అన్నాడు వీరభద్రం. అదే నాకు ఏ ఆలోచన రాకుండా ఉంది అన్నాడు రఘు. అయితే ఇలా అడిగి చూద్దామా అన్నాడు వీరభద్రం అసలు విషయం చెప్పకుండా. వీరభద్రం, రఘు కాసేపు గుసగుసలాడి మాట్లాడుకున్నారు. మూడో వ్యక్తి శ్రీధర్, వద్దు, అలా వద్దు, పెద్దాయన అంత ఖచ్చితంగా చెప్తున్నప్పుడు నా కూతురు జీవితం పాడు చేయలేను అన్నాడు. నువ్వు మరీ చాదస్తంతో మాట్లాడకు, ఉండు, నేనాయనతో మాట్లాడతాను అన్నాడు వీరభద్రం. ఏమిటి, మీ ముగ్గురు మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? ఏమిటి మీ సందేహం? జ్యోతిష శాస్త్ర పండితులు దక్షిణామూర్తి శాస్త్రి గారు అడిగారు. వారింటికి వచ్చిన ముగ్గురులో ఒకరు వెంటనే, అయ్యా, మీ గురించి, జ్యోతిష శాస్త్రంలో మీ ప్రజ్ఞా పాఠవాల గురించి చాలామంది చెప్పగా విని వచ్చాము. అయితే మీరేమనుకోకపోతే ఒక్క మాట, నాకు పెద్దగా ఈ శాస్త్రం మీద నమ్మకం లేదు. ఏదో వీళ్లు రమ్మన్నారని వచ్చాను. శ్రీధర్ గారి అమ్మాయి ప్రసూన ఎంఎస్సీ చదువుకుంది, మంచి అందగత్తె, కుటుంబం మంచి సంస్కారం గలది. పిల్లను మంచి క్రమశిక్షణతో పెంచాడు శ్రీధర్. ఒక్కతే అమ్మాయి, ఆయనకు బోల్డ్ ఆస్తుంది. రఘుగారి అబ్బాయి దినకర్ సాఫ్ట్వేర్, అమెరికాలో ఉంటున్నాడు. మంచి జీతం, హోదా ఉన్నవాడు. అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు చాలా రోజుల నుండి ఆన్లైన్లో పరిచయం ప్రారంభించి ఇష్టపడ్డారు. ఎలాగైతేనే వీరిద్దరి జాతకాలు సేకరించి మీ చేతిలో పెట్టాం. మీరొకసారి పరిశీలించి వీరిద్దరికీ వివాహం నప్పదు అని టక్కున తేల్చేశారు. అసలు ఏంటి కారణం అన్నాడు వీరభద్రం. శాస్త్రిగారు వారివైపు చూసి, బాబూ, ఇందాక మీరొక మాట అన్నారు, నాకు పెద్దగా నమ్మకం లేదని. ఇక్కడ మీరు కొంచెం విజ్ఞతతో మాట్లాడాలి. మీరు నా దగ్గరికి విశ్వాసంతో వచ్చారు. నేను మీ శ్రేయోభిలాషిని. ఏం చెప్పినా మీ మంచికే అని ఆలోచించాలి. 70-80 కేజీల శరీరానికి ఆవగింజంత మాత్ర రోగాన్ని తగ్గించగలదా అని ఊహించే ముందు ఆ మందులో ఎంత శక్తి ఉందో, ఎందరు మహానుభావులు ఎన్నో పరిశోధనలు చేసి ఎన్నో పరాజయాలు ఎదుర్కొని చివరకు విజయం సాధించి ఒకరికి ప్రాణరక్షణ కల్పిస్తారో కదా. ఒకదానిపై మనకు అవగాహన లేనప్పుడు అది మంచిది కాదని మీరెలా కొట్టిపారేస్తారు? పైగా మీ అభిప్రాయానికి ఎందరూ ఒత్తాసు పలుకుతారు? కాబట్టి నేను చెప్పిన విషయం మీకు నచ్చకపోతే మరో పండితును సంప్రదించండి, లేదా దైవ నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుందని భావించి మీ కార్యక్రమాలు చేసుకోండి. అంతేకాని ఇలాంటివి మూఢనమ్మకాలని, ఛాదస్తాలని భావించకండి. పెద్దల విజ్ఞతను తప్పుపట్టకండి అన్నారు శాస్త్రిగారు. వీరభద్రం ముఖం కొంచెం రంగు మారిందని గ్రహించి, క్షమించండి, చిన్న తప్పుమాట దొర్లింది. మీరు పెద్దవారు, మరోలా భావించకుండా ఇప్పటి యువత మనస్తత్వం మీకు తెలియంది కాదు. పిల్లలు అన్ని రంగాలలో ఇప్పుడు ముందంజలోనే ఉన్నారు.
తల్లిదండ్రులు కూడా వారికి పూర్తి స్వేచ్ఛనివ్వగలుగుతున్నారు. పెద్దల మాటను దేన్ని మన్నించినా ఒక్క వివాహ విషయంలో మాత్రం వాళ్లు అంగీకరించడం లేదు. ఇప్పట్లో పిల్లలిష్టపడ్డ వైవాహిక జీవిత నిర్ణయాన్ని పెద్దలు అంగీకరించవలసిందే, లేకపోతే ఎన్నో అనర్థాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇందులో మా చెయ్యి దాటిపోయింది. న్యూమరాలజీ అని దీనిలో మరో కోణం ఉంది. అందులో పెద్దలు తన పేరులో చెడు ప్రభావాలు తన జీవితం చుట్టూ చంద్రునికి పట్టిన పరివేశంలా ఆక్రమించిందని, తన పేరులోని ఆంగ్ల భాషకు చెందిన ఒక అక్షరం తీసివేయడం గాని పొడిగించడం గాని చేస్తే అతని జాతకంలో ఉండే కొన్ని చెడు ప్రభావాలు తొలగి సుఖమయ జీవనం కలుగుతుందని కొందరు పండితులు టీవీల్లో నొక్కి ఒక్కాణించి చెప్తున్నారు. మరి అలాంటి ప్రక్రియగా ఒక స్థానంలో ఒక గ్రహం వ్యతిరేకత కలిగిస్తుంటే ఆ గ్రహానికి బదులు మరో అనుకూల గ్రహం అక్కడ జత చేస్తే కొంచెం వీరిద్దరి జాతకాలు మంచిగా మారతాయేమో కదా. మరి ఆ దిశగా ఆలోచించి మీరేదైనా పరిష్కారం చెప్పగలరా అన్నాడు రఘు వీరభద్రంకి ఒత్తాసు పలుకుతూ. శాస్త్రిగారు నవ్వారు. బాబూ, మేము పెద్దవాళ్లం. మేము ఒక శాస్త్రాన్ని భక్తి శ్రద్ధలతో ఎందరో గురువులను ఆశ్రయించి నేర్చుకున్నాం. ఎన్నో గ్రంథాల సారాంశాన్ని పరిగణనలోకి తీసుకున్నాం. అందులో విజయాల కంటే పరాజయాలే ఎక్కువ ఎదుర్కొన్నాం. అయినా శాస్త్రాల్ని తప్పుపట్టి మరో దారి తొక్కలేదు. సంస్కృత భాషలో వదామి అన్న పదం ఉంది. దీన్ని సరిగ్గా పలికితే చెబుతున్నాను అనే అర్థం వస్తుంది. అయితే పొరపాటుగా దాకు ఒత్తుపెట్టి వధామి అంటే చంపుతున్నాను అనే వ్యతిరేకార్థం వస్తుంది. మీరు చెప్పినట్లు అలాంటి ప్రయత్నాలు చేయడానికి మేము నేర్చుకున్న శాస్త్రంలో ఎక్కడా కనిపించలేదు. ఎవరూ చెప్పలేదు కూడా. ఒక స్త్రీ తనకు సోదరిగా పుడితే కోడలిగా మారుస్తే అనర్థాలు జరగవా? ఇలాంటి సంస్కృతి మన సాంప్రదాయంలో ఆచరిస్తున్నామా? ఆలోచించాలి. పైగా అలా మార్చే శాస్త్రాలు మేము నేర్చుకోలేదు. అలాంటివారు వేరేగా ఉంటారు. వారు అందులో నిష్ణాతులు కావచ్చు. వాళ్ళెంత ప్రామాణికులో నాకైతే తెలియదు కాని జాతక పరిశీలన కొంచెం జాగ్రత్తగా చూడవలసిన అంశం. అసలు ఒక జాతకంలో ఎన్నో కోణాలుంటాయి. వాటన్నింటినీ మనం పరిగణనలోకి తీసుకుంటే ఏ వ్యక్తి ఏ పని చేయలేరు. ఇందులో కొన్ని దోషాలకు కొన్ని పరిహారాలుగా, కొన్ని మార్గదర్శకాలుంటాయి, కొన్ని ప్రామాణిక సత్యాలుగా మిగిలిపోతాయి. నిజానికి జాతకం చెప్పడం చాలా సున్నితమైన ప్రక్రియ. ఇకపోతే ముఖ్యంగా కొన్ని జాతకాలలో మిత్రషష్ఠాష్టకం, ఉదాహరణకు స్వాతి నక్షత్రం, రోహిణి నక్షత్రం, ఈ 2 నక్షత్రాలు గల రాసులు తుల, వృషభాలు. వీటికి అధిపతి శుక్రగ్రహం. కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు. మరొకటుంది శత్రుషష్ఠాష్టకం. చిత్త 1, 2 పాదాలు, ధనిష్ట 3, 4 పాదాలు. ఇవి కన్యా, కుంభరాశులవుతాయి. చాలా ఇబ్బందికరం. అయితే ఇదొక్కటే కాదు, జాతక పరిశీలనలో కుటుంబస్థానం, సంతానం ఇలాంటివెన్నో చూడాలి. ఈ దోషం ఉన్నవారు కొందరు కలిసి వ్యాపారాలుగాని వివాహాలుగాని చేయకూడదు. వీరిద్దరి జాతకాలలో శత్రు షష్ఠాష్టక దోషముంది. మరికొన్ని అనర్థాలు కూడా ఉన్నాయి. ఇప్పట్లో వీరు ఉడుకు రక్తంతో ఎన్నెన్ని బాసలు ప్రేమతో చేసుకుంటున్నా భార్యాభర్తలలో స్వల్ప అన్యోన్యత, అవగాహన లోపం తప్పక ఏర్పడుతుందని శాస్త్రంలో ఉంది. అంతేకాదు, అబ్బాయికి లగ్నంలో రవి, 7వ ఇంట శని ఉన్నారు. గురుదృష్టి లేదు. సంతాన విషయంలో కూడా కొంచెం ఇబ్బందే. దీనికి నేనొక ప్రమాణ శ్లోకం చెప్తాను. జాతకాలంకారం అనే గ్రంథంలో లగ్నస్థేప్త సప్తౌ దినమణితనయే కామకేవార్కమందౌ ద్యూనే చంద్రే నభస్తేన ఛయది గురుణ లోకితోనో ప్రసూతే ద్వేష్యేసో మిత్రమందౌ ద్విషిసిత కిరణేస్తే బుధే నేక్షితోనో సూతే ద్వేష్యే బలర్ష్యే యది కుజరవిజౌ గర్భిణీ స్యాన్ననారీ. కాబట్టి కొంచెం ఆలోచించాలి అన్నారు శాస్త్రిగారు. అంతే, ముగ్గురూ కొంచెం నిరుత్సాహపడ్డారు. సరే, ఇప్పుడేం చేద్దామంటారు? మరి దీనికేదో సరైన పరిష్కారం, పూజలు, దానాలు అలాంటివి ఉంటే మీరే చెప్పండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు అన్నాడు వీరభద్రం. సరిగ్గా ఇప్పుడు మీరు దారిలోకొచ్చారు. పరిష్కారం ఉంది అన్నారు శాస్త్రిగారు. అంతవరకు ఊపిరి బిగబెట్టి అతని వైపే చూస్తున్న ముగ్గురూ ఒకసారి హమ్మయ్యా అంటూ తేలికపడ్డారు. అంతలోనే, చూడండి, నేను శాస్త్రాన్ని గ్రంథస్థంలో ఉన్నది ప్రామాణికంగా చెప్పగలనే గాని
ఒక వ్యక్తికి అనుకూలంగా మార్చే చర్య నాకు తెలీదు. మీరు నన్ను అభిమానంతో సంప్రదించారు కాబట్టి ఒక విషయం చెప్పడం నా ధర్మం. నిజానికి పరిష్కారానికి సరైన పర్యాయపదం మమకారం. ఒక వస్తువును ప్రేమగా కొనుక్కున్న తర్వాత అది మనకు ఉపయోగపడకపోతే దాన్ని భద్రంగా ఎక్కడో ఒకచోట దాచిపెట్టేసుకోవటం ఒకటి. రెండవది, అది మన చేతిలో పగిలి ముక్కలైపోతే దాన్ని అతికించి కొన్నాళ్లపాటు వాడుకోవడం రెండవది. ఇవి వస్తువులకు మాత్రమే ఉపకరిస్తుంది, జీవితాలకు కాదు. మీరే కాదు, ఇప్పట్లో చాలామంది ఇదే తప్పు చేస్తున్నారు. 100కి 100 పాళ్లు ప్రజాశ్రేయస్సు కోరి వారి జీవితాల్లో వెలుగులు పంచేలా చేయడానికి మన సాంప్రదాయంలో కొందరు ఋషులు ఎంతో శ్రమించి తపస్సులు ధారపోసి కొన్ని ధర్మాలను ప్రవేశపెట్టారు. అది దానికి శాస్త్రమని నామకరణం చేశారు. స్వేచ్ఛగా తిరిగే నాలుక ఎన్ని భాషలైనా మాట్లాడుతుంది. మంత్రం చెప్పేటప్పుడు దానిని ఒక క్రమంలోనే చెప్పాలనే ఆంక్ష ఉంటుంది. అలా చెప్పినప్పుడు ఎక్కువ లాలాజలం స్రవిస్తుంది, తద్వారా ఆరోగ్యం చేకూరుతుంది. ఇది వైదిక సత్యం. ఈ శాస్త్రంపై నమ్మకం, భక్తి ఉన్నవారు ఇతరుల క్షేమాన్ని కోరతారే తప్ప మరో అభిప్రాయం వారికుండదు. జరగబోయేది ముందు ఆలోచించాలి. జరిగిన తప్పులో జీవితం జాగ్రత్తలతో నడిపించుకోవాలి. అక్కడే ఈ పూజలు, పునస్కారాలు చేరాయి. ఇవి ఆ వ్యక్తికి ఉపశమనం కలిగిస్తాయి, కొన్ని ఉపద్రవాలు ఎదుర్కొనే మనోధైర్యాన్ని ప్రసాదిస్తాయి. అయితే అవి శాస్త్రాన్ని మార్చలేవు. మీరు తెలిసో తెలియకో వీరిద్దరి ప్రేమ వ్యవహారంలో జోక్యం చేసుకుని బాహ్య అవసరాలు, ఆడంబరాలు నచ్చాయని వారిని ప్రోత్సహించే విధంగా ప్రవర్తించి ఇంతవరకు తీసుకువచ్చి చివరిలో అందరూ అనుసరిస్తున్నారు కదా అనే చిన్న నమ్మకంతో ముహూర్తం అడిగారు. అంతేకాని వారిద్దరికీ జీవిత భాగస్వామ్యం ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం మీరు ముందుగానే చేయలేదు. మరి వారిద్దరి జాతకాలు నప్పలేదు బాబూ అని సత్యం చెప్పడం నా తప్పు కాదు కదా. చివరిగా ఒక ప్రశ్న గురువుగారు, ఇందులో అబ్బాయి నక్షత్రం, అమ్మాయి నక్షత్రం ఏమిటి, ఎందుకు పడలేదో కొంచెం వివరంగా చెప్తారా అన్నాడు వీరభద్రం. నేను ఇందాకే చెప్పాను మరికొన్ని దోషాలున్నాయి అని. అయినా మీరు అడిగారు కాబట్టి జాతక మార్తాండంలో ఒక శ్లోకం ఇలా ఉంది: కళత్రేవ కుటుంబేవా పాప దృగ్యోగ సంభవే తదీశే బలహీనేతు కళత్రాంతరభాగ్భవేత్. అంటే లగ్నాత్తు 7వ స్థానంలో ఒక పాపగ్రహం ఉన్న కారణంగా 2 భార్యలు కూడా ఉండవచ్చు అని. అందుకే దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతు దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత అంటారు. ఈ శ్లోకంలో దైవజ్ఞులు, బ్రాహ్మణులు ఎంతటి గొప్పవారో చెప్పారు. ఈ జగత్తంతా దేవుడి అధీనంలో ఉంది. ఆ దేవుడు మంత్రం అధీనంలో ఉన్నాడు. ఆ మంత్రం బ్రాహ్మణుడి అధీనంలో ఉంది. కాబట్టి బ్రాహ్మణుడే నా దేవత అనే అర్థం. ఏది ఏమైనా కొన్ని మంత్రాల అర్థం ఎవరికీ చెప్పకూడదు, చెప్పి వారి మనసుకు శంక కలిగించకూడదు. అటువంటి రహస్య మంత్రం బ్రాహ్మణుని అధీనంలో ఉంటుంది. అందుకే అతడు దైవంతో సమానం. ఒక జాతకంలో శుభపరిణామం ఉంటే ఎన్నైనా శ్లోకరూపంలో చెప్పి ప్రోత్సహించవచ్చు. వ్యతిరేకత ఉన్నప్పుడు అవి రహస్యంగానే ఉంచాలి. అయినా తప్పు అని చెప్పినప్పుడు మీరు మరీ ప్రశ్న వేయకూడదు. మీకేమర్థమవుతుంది? ఇప్పటికీ ఇలాంటి వ్యతిరేకత గల జాతకాలు చాలా ఉంటాయి. వారందరూ ఇలా తెలుసుకొని మరింత కుమిలిపోరా? ఇద్దరి జాతకాలు వ్యక్తిగతంగా చాలా బాగున్నాయి. పైగా అమ్మాయికి వివాహయోగం కూడా త్వరలోనే ఉంది. కడివెడు పాలల్లో ఒక మజ్జిగ చుక్కలా వీరిద్దరినీ కలపకండి. ఇక మీదట మీ అమ్మాయికి మీకు శాస్త్రం మీద విశ్వాసం ఉంటే మరో వ్యక్తి జాతకం పరిశీలించి కలిస్తే వివాహం చేయండి, మంచిది. లేదా మీరు మరొకరిని సంప్రదించి ఇదే వివాహాన్ని జరిపించండి. నన్ను గౌరవించి మరో ప్రశ్న వేయకండి ఖరాఖండిగా చెప్పారు శాస్త్రిగారు. ఆ తర్వాత అమ్మా ప్రసూనా పిలిచాడు శ్రీధర్. ఏన్నన్నా? నిన్నటి శాస్త్రిగారి ఇంటి దగ్గర జరిగిన సంభాషణంతా చెప్పాడు. అదమ్మా విషయం. నాకు చాలా బాధగా ఉంది. నీ అభిప్రాయం చెప్పమ్మా అన్నాడు. ఓహ్, పర్వాలేదు నాన్నా. మేమిద్దరం ఒకరిపై ఒకరు అభిప్రాయం పెట్టుకోవడం నిజమే కాని నాలాగే దినకర్ కూడా జాతకాల విషయంలో పెద్దవాళ్ల మాటకు కట్టుబడే ఉంటున్నట్టు చెప్పాడు. పడకపోతే నేను అంగీకరించనన్నా అంది ప్రసూన అతి సామాన్యంగా. అమ్మయ్యా, నా గుండెలో బరువు దిగిపోయిందమ్మా. నీకు చెప్పలేదు గాని
మొన్న ఒక అబ్బాయి తల్లిదండ్రులు నీ వివరాలు తీసుకుని ఎక్కడో ఒక పండితుడికి చూపించారట. జాతకాలు కలిశాయని చెప్పారట. ఒకసారి వారిని మన ఇంటికి రప్పిస్తాను. నువ్వు నచ్చితేనే ముందుకు వెళదాం, సరేనా అన్నాడు శ్రీధర్. సన్నగా నవ్వుతూ సరే నాన్నా అంది ప్రసూన. జ్యోతిష శాస్త్ర ప్రమాణాలతో చెప్పిన శ్రీ అయ్యే నరసింహంగారి కథ అయితే ఇలా అడిగి చూద్దామా? విన్నారు గదా. ఇప్పటి యువతీ యువకులకు చిన్న విజ్ఞప్తి. పిల్లలపై తల్లిదండ్రుల ప్రేమ అపారమైనది. మీ స్వేచ్ఛకు వారెప్పుడూ అడ్డుపడరు. వివాహమనేది ఒక భార్యాభర్తల స్నేహపూర్వక ఒప్పందం. దయచేసి మన సాంప్రదాయపు సూచనలకు ఒక చిన్న ప్రాధాన్యతను, గౌరవాన్ని ఇచ్చి మీ వివాహమనే సుదీర్ఘ ప్రయాణాన్ని కొనసాగించవలసిందిగా ఆశిస్తున్నాం. ఈ కథను విన్న శ్రోతలందరికీ ధన్యవాదములతో నమస్సులు. పఠనం మీ అంబాళం పార్థసారథి.